అది మీకు గుర్తుంది కదా? అత్తయ్య అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, దయచేసి నన్ను ఈ ఇంటి నుండి పంపించకండి. భవానీ ఎవరికైతే అన్యాయం చేసిందో వాళ్ళు క్షమిస్తేనే తనకి ఇంట్లో చోటు ఉంటుంది. వెళ్ళి మిథిలను క్షమాభిక్ష పెట్టమని అడుగు. తను క్షమించకపోతే నా కాళ్ల మీద పడినా సరే భవానీ ఈ ఇంట్లో ఉండడానికి నేనైతే అస్సలు ఒప్పుకోను. ప్లీజ్ మిథిల, నన్ను క్షమించు. ఇక నుండి నీవు ఎలా చెప్తే నేను అలాగే వింటాను. ప్లీజ్. తప్పు చేస్తే అరు ఇంట్లో అవకాశం ఉండదు. అలాంటిది మీకు రెండో అవకాశం దొరికింది. దాన్ని మీరు ఇలా వాడుకుంటున్నారని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అమ్మ కొట్టిన చెంపదెబ్బ వేలి ముద్రలు ఇంకా మీ చెంప మీద అలాగే ఉన్నాయి వదినా. ఏ అప్పుడే ఆ నొప్పి మర్చిపోయారా? నాగు, భోజనం రెడీగా ఉందా? రెడీ మేడం. మీనాక్షి, ఇంకా నువ్వు స్కూల్లోనే ఉన్నావా? లేదు మేడం. మరి లీవ్ తీసుకున్న తర్వాత ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. పని అయిపోయిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే తల ఉంచితే వెన్నుపూస విరిచేస్తారు. జాగ్రత్త. అతిగా మాట్లాడుతున్నావు శాశ్వతి. నా ఫ్రెండ్స్ ముందే నన్నే అవమానిస్తున్నావు. వదినా, మనం చేసే ప్రతి పని యొక్క పరిణామం ఎలా ఉంటుందో గుర్తుంచుకోవాలి. గుర్తు లేకపోతే గుర్తు చేయాల్సి వస్తుంది. ఏ ఆగండి, ప్రశాంతి, నిఖిత ఆగండి. పార్టీ ఇంకా అవ్వలేదు. ఆగండి. ఏ నీ ఇంట్లో నీకున్న మర్యాద ఏంటో మాకు అర్థమైందిలే. ఈ ఇంట్లో నువ్విచ్చే పార్టీ మాకొద్దు. రేఖ రేఖ ఆగు. శాశ్వతి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? మీనాక్షి, కాలేజ్కి వెళ్ళాలి. పద. నన్ను ఇక్కడ అవమానించి తనని తీసుకుని వెళ్ళడానికి నువ్వెవరు? అరుంధతి కూతురిగా నా స్థానం ఏంటో నేను చూపించాల్సి వస్తే ఇక్కడ పెత్తనం చెలాయించడానికి ఎవ్వరికీ అవకాశం ఉండదు వదినా. గుర్తుంచుకోండి. పద. ఏ శాశ్వతి, శాశ్వతి ఆగండి. శాశ్వతి మేడం మళ్ళీ ముందులా మారుతున్నారా? ఇది చాలా బాగుంది. అత్తయ్య, ఎందుకిలా ఉన్నారు? బ్రోకర్ అమ్మాయిని వెతకడం కష్టమన్నందుకా? బ్రోకర్ దగ్గరికి మనం ఎందుకు వెళ్ళామో అర్థం కాలేదు. జ్యోతిష్యుడు చెప్పిన పరిహారం గురించి అత్తయ్య. విరాజ్కి పెళ్లి చేయాలంటే అమ్మాయిని చూడాలి కదా. కానీ విరాజ్ మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా మిథిల. మనం ఇప్పుడే ఏ సంబంధం ఫిక్స్ చేయడం లేదత్తయ్య. అసలు ఇక్కడ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చామంతే. ఎందుకో చాలా తొందర పడుతున్నామని అనిపించడం లేదా మిథిల? ఖచ్చితంగా లేదత్తయ్య. వెతకడం అంత సులువు కాదని బ్రోకర్ చెప్పాడు కదా. మనం ఇప్పుడు మొదలు పెడితే అనుకున్న సమయానికి మంచి అమ్మాయిని వెతకడానికి వీలవుతుంది. అయినా వెళ్ళడానికి ముందు అత్తయ్యకు ఒక మాట చెప్పాల్సింది. మీరు చెప్తున్నది నిజమే అత్తయ్య. నేను ఆ విషయమే ఆలోచించలేదు. శ్యామ్ సుందర్ శాస్త్రి గారు గండం ఉందని చెప్పిన వెంటనే
పెళ్ళే దారి అని నేను నేరుగా ఇక్కడికి వచ్చేసాను. అలాగే మిమ్మల్ని కూడా తీసుకొచ్చాను. ఆలోచించకు.